ఈ రోజున ఒక ముఖ్య అంశం మీతో ఉచ్చరించాల్సిన సమయం వచ్చింది. భారతదేశం చుట్టుపక్కల ఏం జరుగుతుంది, అసలు మూడో ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమవుతుందా, ఎందుకు ఇరాన్ పాకిస్తాన్ని కాలు దువ్వుతుంది, బల్కిస్తాన్పై 16వ తారీఖున జనవరి 16న బాంబుల వర్షం ఎందుకు కురిపించింది అని 190 ప్రశ్నలు వస్తున్నాయి. ఒక పక్క డ్రాగన్ కంట్రీ పిచ్చ చేష్టలు చేస్తుందంట, ఇది నిదర్శనమా? అమెరికా అధ్యక్షుడు పిచ్చితనానికి ఇది నిదర్శనమా? ఆ రోజున గత అధ్యక్షుడు సైలెంట్గా ఉంటే ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్షుడు పిచ్చ పనులు చేస్తున్నాడేంటి? ట్రంప్ కంట ఇంత పిచ్చగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంపే బెటర్, కంపైన ట్రంపే బెటర్ అని అనుకునే పరిస్థితి వచ్చింది. దేశ విదేశాలు కూడా అమెరికా పెద్దరికాన్ని తొక్కేయాలి అన్న పరిస్థితుల్లో ఉన్నాయి. అమెరికాలో కూడా ఈవేళ ఆర్థిక పరిస్థితి అంతగా ఏమి బాగాలేదు. చైనా మొన్నే చెప్పింది, మా పరిస్థితి బాగాలేదయ్యా, మాకు ఉద్యోగాలు లేవు, మమ్మల్ని కాపాడండి అని మన భారత ప్రధాని మోడీని పొగుడుతూ ఎందుకు ఇది జరుగుతుంది? ఆ రోజున పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ చేయడమా? ఈరోజు ఇరాన్ ఇలాగా పాకిస్తాన్ని మళ్ళా కెలుకుతుంది. ఏమంటే ఇరాన్ చెప్పడం, అయ్యా మా తప్పేం లేదు, పాకిస్తాన్ గూఢచారులని అలాగే వీళ్ళని పొంచు కాసిన గూఢచారులను మేము మట్టు పెట్టకపోతే మా దేశానికి ముప్పు అని చెప్పడం. టెర్రరిజాన్ని పెంచుతున్నది పాకిస్తాన్. నిన్న మొన్నటి వరకు కుక్కిని పేన్లాగా ఉన్న పాకిస్తాన్ మళ్ళా రేజ్ అవుతుంది. ఎందుకు? ఎలక్షన్ ఫిబ్రవరి 8వ తారీఖున పాకిస్తాన్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇట్లాంటి కవ్వింపు చర్యలు ఎందుకు చేస్తుంది ఇరాన్? ఇదంతా ముషరఫ్ పై వ్యతిరేకత, ముషరఫ్ నేనే ప్రధాని అని చెప్తామా? కారణం ఏంటనేది ఎలాగున్నా సరే, కానీ పాకిస్తాన్, ఇరాన్, బల్కిస్తాన్ ఇవన్నీ కూడా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పుకోవడానికి ఆశ్చర్యం లేదు. మొన్నటిదాకా ఫిలిప్పీన్ చాలా ఇబ్బందులు పడింది, ఇప్పటికి కూడా అక్కడ క్లారిటీ రాలా. భారత సైన్యాన్ని వెనక తీసుకురండి అంటది చైనా. మాల్దీవుల్లో భారత సైన్యం ఉంటే నీకేమిటయ్యా? మాల్దీవులు అధ్యక్షుడి చేత చైనా చెప్పిస్తుంది భారత సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్ళమని. మా ప్రొటెక్షన్ మేము చూసుకుంటున్నానికి మేము పెట్టుకున్నాం అంటున్నారు మన డిఫెన్స్ మినిస్టర్. ఇదంతా ఎలాగున్నా మూడో ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు మేధావులు. ఎంతవరకు ఇది నిజమో మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.